పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 19వ తారీఖు. లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనము నుండి 28వ వచనం వరకు. యేసు యెరూషలేమును సమీపించుచుండుట వలన పరలోక రాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండుట వలన ప్రజలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. యేసు ఇట్లు చెప్పనారంభించెను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావలేయునని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలా ఒక నాణెముని ఇచ్చి, నేను తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారం చేసినది తెలుసుకొనుటకు తాను ధనమిచ్చిన సేవకులను తన వద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 10 నాణెములను సంపాదించి తిని అని చెప్పాను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసెదను అనెను. రెండవ వాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణెములను సంపాదించి తిని అని చెప్పాను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణెము, దీని మూటకట్టి ఉంచి తిని, నీవు కఠినుడవు, నీవనిన నాకు భయము, నీవు ఇయ్యని దానిని తీసుకొనేదవు, విత్తని దానిని కోయదువు అని చెప్పాను. అందుకతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నీవు నిన్ను దోషిని అని రుజువు చేసుకొనుచున్నావు. కఠినుడవని పెట్టని దానిని తీసుకొనేదనని, విత్తని దానిని కోసుకొనేదనని నీవు ఎరుగుదువు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకొనేడి వాడను అని చెప్పి అతడు తన చెంతనున్న వారితో, వాని వద్ద ఆ నాణెము తీసుకొని 10 నాణెములున్న వానికిండు అని చెప్పెను. అప్పుడు వారు, స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణెములున్నవి కదా అని పలికిరి. అందుకాయన, ఉన్నవానికే ఇంకను ఇవ్వబడును, లేని వాని నుండి వాని వద్దనున్న కొంచెము కూడా తీసుకొనబడును. మంచిది, నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకొని వచ్చి నా సమక్షమున వారి తలలు తీయుడు అని అతడు చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.